లాంటి కార్యక్రమం కానీ చేసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటామంటే చర్చ జరగాలి. మన ఇళ్లలో, మన స్కూల్లో, మన ఫ్రెండ్స్ తోటి, మన బంధుమిత్రులు అందరితో కూడా ఈ స్వచ్ఛత సేవ గురించి మాట్లాడుతూ మన ఊరితో మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా అందరూ గ్రహించమని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్రెడీ చాలా చక్కగా మన ఎమ్మెల్యే గారు కానీ, మన శ్రీనివాస్ గారు కానీ చెప్పారు. సో ఇది మనతో స్టార్ట్ చేస్తే ముందు మన పరిసరాలు, మన ఇల్లు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటే మన వీధులు బాగుంటాయి, మన వీధులు బాగుంటే మన గ్రామం కానీ, మన వార్డు కానీ బాగుంటుంది, మన వార్డు బాగుంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటుంది. ఇది మన అందరం కూడా మనం గ్రహించి మనతో మనం స్టార్ట్ చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను. మన అందరికీ తెలుసు, కానీ తెలిసినా సరే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము. మాధవి గారు చెప్పినట్టు మనం అందరూ ప్యాక్ చేసి ఇంట్లో ఎవరు లేదు చూడలేదు కాదని చెప్పి ఆ కాలంలో వేయటం, లేదా పక్కింట్లో వేయటం, లేదా వీధిలో తీసుకెళ్ళటం, ఇలా చేస్తూ ఉంటాం. సో దీనివల్ల అది ఎక్యుమిలేట్ అయ్యి అది చివరికి మనకి, మన ఆరోగ్యానికి, లేదా మనకి అది వినాశకానికి దారితీస్తుంది అన్నమాట. మీరు చాలా చోట్ల ఏమేమి జరుగుతున్నా పర్యావరణంలో మార్పులన్నీ కూడా చూస్తున్నారు. గతంలో ఏ విధంగా ఉష్ణోగ్రత పెరగటం కానీ, వర్షాలు ఆడవలసిన చోట పాడకూడని చోట మాట్లాడడం, ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులు. వీటికన్నిటికీ కూడా మన ఇంట్లో, ఆ వీధిలో చేసే ఒక చిన్న పని ఒక కారణం అవుతుందని చెప్పి మనకు తెలియదు అది ఆ విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది అదే పని చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇది అందరూ కూడా గ్రహించాలి. దీని తర్వాత ఇంకొక కార్యక్రమం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. స్వర్ణాంధ్ర @ 2047. ఈ కార్యక్రమం పేరేంటి? 2047 ఎందుకు పెట్టుకున్నాం మనం? స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. అందువల్ల మన ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు మనకు ఒక 2047కి మన దేశం ఏ విధంగా ఉండాలి, మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన, ఒక అవగాహన రేకెత్తించడానికి ఈ స్వర్ణాంధ్ర @ 2047 అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇందులో మనం చేయవలసింది ఏంటంటే, మనకందరికీ కూడా ఒక QR కోడ్ ఇచ్చారు, ఒక పోస్టర్ ఇచ్చారు. ఆ పోస్టర్ మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మీద ఇలాగ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక 10 క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. ఎన్ని ప్రశ్నలు ఓపెన్ అవుతాయి? 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్ కూడా అందరూ సమాధానం ఇవ్వాలి. అంటే మీ రాష్ట్రం 2047కి ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు కలలు కాపుతున్నారు, అందులో ఉంటుంది. మరి ఇది అందరూ చేద్దామా? వెనక నుంచి నాకు వాయిస్ రావట్లేదు. వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ జగన్మోహన్ మీ పిల్లలు చాలా డల్గా ఉన్నారు. అంటే వాళ్ళు గేమ్స్ టాపిక్ ఏమి చేసేటట్టు కనబడట్లేదు. చేస్తారా? ఇందులో మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది? మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు చేయలేదు. ఓకే. సో ముందు మన దగ్గర ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఒక టైం ఇచ్చి, ఇంట్లో కానీ ఎక్కడైనా స్కూల్స్లో కానీ ఉంటే మొబైల్ ఫోన్ తీసుకొచ్చి ఒక 1 hour సెషన్ పెట్టి ఇదంతా కూడా ఫిల్అప్ చేయండి. ఇది మనందరికీ కూడా జిల్లాకి మన ముఖ్యమంత్రి గారు 1 లక్ష టార్గెట్ ఇచ్చారు. కానీ మన జిల్లాకి 3 లక్షల టార్గెట్ పెడుతున్నాను. మనం 3 లక్షల మంది మనము ఈ ప్రొసీజర్ కాబట్టి మనం ఫిల్అప్ చేయాలి. సో ముందుగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ చేద్దాం. సో ముందు మనతో స్టార్ట్ అవ్వాలి. మన ఎంప్లాయీస్ మీరు ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నాం, సైబర్టైలర్స్ గా ఇప్పుడు స్వచ్ఛత సేవ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చేసే ప్రతి చోట, ప్రతి వార్డు సభలో కూడా ఈ స్వర్ణాంధ్ర గురించి డిస్కస్ చేస్తూ అక్కడే ఈ పోస్టర్ మీద ఉన్న QR కూడా అక్కడ మన ప్రజలతో ఓపెన్ చేయించి అక్కడ మీ క్వశ్చన్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయించాలి. సో టార్గెట్ నేను చాలా ఎక్కువ ఇచ్చాను. మీ కార్పొరేషన్కి నేను 50,000 టార్గెట్ ఇచ్చాను. మరి అది మీ అందరూ కలిసికట్టుగా అది సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇప్పుడు మనం ఈ స్వచ్ఛత సేవకు సంబంధించిన ప్రతిజ్ఞ అన్నది మనం చేద్దాం. సో అందరూ కూడా చేయి ముందుకు పెడితే నేను చెప్తాను. దాన్ని బట్టి మనం ఈ ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఇందులో ప్రతి అక్షరం, ప్రతి పదం కూడా మన మనసులో పెట్టాలి. మనం అర్థం చేసుకుని దీన్ని మనం ఆచరించే విధంగా మనం చేయాలని చెప్పి కోరుతూ ప్రతిజ్ఞ. మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారు, అది ఒక స్వాతంత్ర్య, రాజకీయ ప్రాంతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశంగా కావాలని ఆయన సంకల్పించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్ర
ఆంధ్రప్రదేశ్ సాధించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారతం సాధించే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పొందుతున్నాను. ప్రతిజ్ఞ పూనుతున్నాను. ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవన్నీ మనం చెబుతూ ఫాలో అవ్వాలి మనం. ఓకే, నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో 100 గంటలు 100 గంటలు ప్రతి వారానికి ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కష్టపడి ఉంటాను. కష్టపడి ఉంటాను. నేను పరిసరాలను పరిసరాలను అశుభ్రపరచును, శుభ్రపరచను. వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. శుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం దానికి కారణం ఆ దేశ ప్రజలు ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ఇతరులను మరియు అపరిశుభ్రత చేయనీక అపరిశుభ్రత చేయలేక అపరిశుభ్రత చేయనీకపోవటమే అపరిశుభ్రత అని చేయలేకపోవడం నేను నమ్ముతాను. నేను నమ్ముతాను. ఈ విషయంలో ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ ను, తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో చాలా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. భారత్.